ఐ వాంట్ ఏ కిస్ ఫ్రమ్ యూ. ఐ రావుడు వాంట్ కిస్ ఫ్రమ్ యూ. రావుడు, ఏంటి బుల్లమ్మ గారు? నేను రాత్రి నిద్ర పట్టలేదా? ఇంగ్లీష్ లో ఏదో కలవరిస్తున్నావు. ఇన్నాళ్ళు మీతో ఉంటాను కదా బుల్లమ్మ గారు, కాల్లో కూడా ఇంగ్లీష్ వచ్చేస్తున్నట్టుంది. అది సరే గాని నువ్వు ఇంగ్లీష్ లో ఏం కలవరించావో నేను తెలుసుకోవచ్చా? అది అది అదేనండి, నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది. నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేదా? చదువుకున్న వాళ్ళు మీరు, మీకు తెలియదేటి? నాకు తెలియదు. చదువుకున్న వీళ్ళకి తెలియపోతే నేనైతే చెప్పేది. నన్ను రమ్మన్నారా? కబురంపారా? నా నోటితో మీకు చెప్పలేనమ్మా. పర్వాలేదు, చెప్పు. మీలాంటి బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేశారండి అని అడిగితే చంప మీద చెల్లుమని కొట్టి నాకు అసలు పెళ్ళే కాలేదన్నాడమ్మా. అంతేకాదమ్మా, వైద్యం కోసం ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే చాలు నాడి చూసే నెపంతో చేయి పట్టుకుని ప్రేమించుకుందాం రా అంటాడమ్మా. నడుం పట్టుకుని నిన్నే పెళ్లాడుతా అంటాడమ్మా. సీక్రెట్ టెస్ట్ ఏవో చేయాలని గదిలోకి తీసుకెళ్లి ఏవేవో టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత వారానికో టెస్ట్, నెలకో టెస్ట్, టెస్ట్ల మీద టెస్ట్, చేయకూడని టెస్ట్లన్నీ చేస్తూనే ఉంటాడమ్మా. బాబు ఇది తప్పు బాబు అంటే మళ్ళీ కొడతాడమ్మా, మళ్ళీ కొడతాడు. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావయ్యా? వాళ్ళ నాన్నగారి ముఖం చూసి పోనీ ఇప్పుడు మానేయచ్చుగా. ఈ జానడు పట్టు కోసం తప్పడం లేదా? అవును పాపం. కనీసం మీరైనా పక్కనుంటే ఆ నీచుడు ఏమైనా మారతాడేమోనన్న ఆశతో మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఆ నీచుడి దగ్గరికి నేను రావడమా? అది జన్మలో జరగని పని. ఇది చాలు. ఏంటేంటి? మరోసారి ఆలోచించమ్మా అన్నానమ్మా. నువ్వు తిరిగి చూడకుండా ఇల్లు అలాగే. వాడుగా నాకు కనబడితే కూరగాయలు తిరిగినట్టు తిరిగేస్తాను. ఫస్ట్ డోస్ సక్సెస్. ఏ శాస్త్రి, మీ ఆఫీసర్ ముందా ఉన్నారండి. నేను ఆవిడతో మాట్లాడాలి, మీరందరూ బయటికి వెళ్ళండి. అడిగి లోపలికి రావడం మర్యాదస్తుల లక్షణం. అడిగి లోపలికి రావటం నాకు మర్యాద కాదు. ఆఫీసర్లే మా దగ్గరకు వచ్చి మాకు కావలసిన పనులు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అంటే నేను కూడా మీ వాకిట్లో కుక్కలా పడి ఉండాలంటారు. అంతే కదా మీరు చెప్పేది? రాయుడు గారు నడిచే దారిలో గడ్డి పువ్వులా ఉన్నావనుకో నలిగి నాశనం అయిపోతావు. వారి తోటలో గులాబ్ పువ్వులా ఉన్నావనుకో దర్జాగా వారి కోటికి అలంకారంగా ఉండిపోతావు. అబ్బో, ఆఫీసర్ అమ్మ గారికి చాలా కోపం వచ్చిందే. నోరు మూసుకొని నీ పని చూసుకో. పెద్ద ఆయన కోపం వచ్చిందంటే నీ ప్రాణాలుండవు. కాలువ తవ్వించినట్టు, బోరింగ్లు వేసినట్టు రాసుకో. చెప్పింది చేస్తే చేతులకి బంగారు గాజులు, చెవులకి రవ్వల దిద్దులు. నేను చెయ్యి వేసిన ఏ ఆడది శీలంతో బయటపడలేదు. చెయ్యి తీస్తే ప్రాణాలతో మిగలలేదు. ఏంటి పుల్లమ్మ గారు అంత గట్టిగా పిలిచారు? చెప్పండి. నీళ్ళు పట్ట చిటికలు అట్టుకోతాను. పుల్లమ్మ గారు మెల్లగా తాగండి, పొలం వరద్ది. మెల్లగా మెల్లగా. థ్యాంక్స్. ఇవి కాలువ ఉంది అని రికార్డ్స్ లో రాయబడిన చోట తీసిన ఫోటోస్. కానీ ఇక్కడ కాలువ లేదు, ఖాళీ స్థలం ఉంది. ఇవి కాలువ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్స్. ఇవి వాళ్ళకి ఇష్యూ చేసిన చెక్ కౌంటర్ ఫైల్స్. ఇవి వాటికి సంబంధించిన రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. వారు ప్రభుత్వ సొమ్ముని పంది కుక్కల్లా మింగారని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి సార్? ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయడానికి మీరు నాకు అనుమతి ఇప్పించండి. ఓకే, గో అహెడ్. ఏంటి అసయ్య గారు ఇలా వచ్చారు? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాను. అరెస్టా? మమ్మల్ని అడ్రస్ మారొచ్చుంటారు. కాదు,
కరెక్ట్ అడ్రస్ కే కరెక్ట్ మనుషుల దగ్గరికే వచ్చాం. ఆఫీసర్ అమ్మా 4 సాగుతుంది, తగ్గించు. మీకు ఆ పని చేయించడానికి పోలీసులు తీసుకొచ్చాను. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? కాలువ తవ్వడానికని కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని తవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి 99 లక్షలు మింగినందుకు. ఇది అబద్ధం, అన్యాయం, అక్రమం. మాకేం తెలియదు. ప్రభుత్వ సొమ్ము మింగిన ప్రతి పశువు అరిచే మొదటి మాట ఇది. ఆఫీసర్ అమ్మా, ఊరు నుంచి వచ్చాక వరహాల రాయుడు గారికి ఈ సంగతి తెలిస్తే నీ గతి అవుతుందో ఆలోచించుకో. హ్మ్. ముందు కటకటాల వెనక మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఆఫీసర్ అమ్మా! మీ అరుపులకి బెదిరింపులకి లొంగడానికి నేనేం చేతగాని దాన్ని చావ చచ్చిన దాన్ని కాదురా. తారక అంటే ఫియర్లెస్, మైండెడ్. అరెస్ట్ చేయండి. ఎరా ధాన్యం మిలుదలేవా? లేదండి, ఎందుకనరా? ఇవాళ పొలం పని కాలేదండి. అర్లే అయితే రేపు దోలే, మర్చిపోమాక. అట్లాగేనండి. ఏంట్రా మంచోడా, డబ్బులు లెక్కడుతున్నావా? దసరా బుల్లోళ్ళ తయారయ్యావు, ఏంట్రా విశేషం? పట్నం వెళ్తున్నానండి. ఎందుకురా? బుల్లమ్మ గారి చీర తెచ్చే సంగతి వీళ్ళకెందుకు చెప్పాలి? ఏంట్రా ఆలోచన? ఏమండి, మీరు పొద్దున్నే సెంబెట్టుకెళ్ళారా? సద్యాన్నం తిన్నారా అని నేను ఎప్పుడైనా అడిగానా? మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఆఫీసర్ ఇంటి కూడా తిన్నాక ఇరిగి ఒళ్ళుకో వెక్కింది. అవునండి. తారకమ్మ గారు ఆ పాడుబడ్డ మండపంలో రాముడిని ఎవరో కొడుతున్నారు. రావుడు, రావుడు, రావుడు. నీ రాముడు రాడు, మేమొచ్చాం. వరహాల రాయుడు గారు బెయిల్ మీద తెచ్చారు. ఈ రోజు ద్రౌపది గుడిలో ద్రౌపదికి వస్త్రాలు దానం చేసే రోజు. మేము కూడా నీ వస్త్రాలు దానం అడగటానికే వచ్చాం. మర్యాదగా నీ వస్త్రాలను నువ్వే దానం చేస్తే సరి, లేదంటే బలవంతంగా మేమే వస్త్రాపహరణం చేస్తాం.